హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మనకు హైప్ బటన్ వచ్చింది, హైప్ బటన్ కూడా ఒకసారి ఇవ్వండి. సో మనము ప్రీవియస్లో కన్కేవ్ మిర్రర్స్, కన్వెక్స్ మిర్రర్స్, ఓకే, ఓన్లీ కన్కేవ్ మిర్రర్స్ మాత్రమే రే డయాగ్రామ్స్ చెప్పాను అనమాట. కన్వెక్స్ మిర్రర్స్ ఒకసారి చూద్దాం నీట్గా. ఓకే, అంతకంటే ముందు ఏమంటే కన్కేవ్ మిర్రర్ యూజెస్ చూద్దాం ఫస్ట్, తర్వాత మనము రే డయాగ్రామ్స్ చూద్దాం. ఏది కన్వెక్స్ మిర్రర్వి. సో ఇప్పుడు చూడండి ఏమేమి యూజ్, కన్కేవ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి మా పాయింట్. సో కన్కేవ్ మిర్రర్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ టార్చెస్, నెక్స్ట్ సర్చ్ లైట్స్, వెహికల్ హెడ్ లైట్స్ టు గెట్ పవర్ఫుల్ ప్యారలల్ బీమ్స్ ఆఫ్ లైట్. దే ఆర్ ఆఫెన్ యూజ్డ్ షేవింగ్ మిర్రర్ టు సీ లార్జర్ ఇమేజ్ ఆఫ్ ఫేస్. The dentist use of concave mirror to see image of the teeth patients. Large concave mirrors are used concentrate sunlight to produce heat in solar furnaces. ఏమంటున్నాడంటే చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ యూజ్ అవుతున్న కాన్కేవ్ మిర్రర్స్ని అంటే టార్చ్లో యూస్ చేస్తాం మనం, నెక్స్ట్ సర్చ్ లైట్స్లో యూస్ చేస్తాము, వెహికల్ హెడ్ లైట్స్లో యూస్ చేసింటాం కాదు యూస్ చేస్తాం అనమాట. పవర్ఫుల్ ప్యారలల్ బీమ్స్ ఆఫ్ లైట్, హెడ్ లైట్స్ టు పవర్ఫుల్ ప్యారలల్ బీమ్స్ ఆఫ్ లైట్గా యూస్ చేస్తాం. దే ఆర్ యూజ్డ్ ఆఫన్ షేవింగ్ మిర్రర్స్. మీరు చూసింటారు కదా, ప్రతి ఒక్కరికి ఇది బాయ్స్కి తెలిసింటారు కంపల్సరీ, ఇప్పుడు గర్ల్స్కి కూడా తెలిసిందిలేండి. షేవింగ్ మిర్రర్స్. ఓకే, నెక్స్ట్ లార్జర్ ఇమేజ్ ఆఫ్ ఫేస్, అంటే అక్కడ స్మాల్ ఉంటే మన ఫేస్ స్మాల్ ఉంటుంది, అక్కడ కనిపించే లార్జ్ కనిపిస్తుంది అనమాట, అందుకే షేవింగ్ మిర్రర్స్ చూస్తారు. నెక్స్ట్ డెంటిస్టులు కూడా యూస్ చేస్తారనమాట. సీ లార్జ్ ఇమేజెస్ టీత్ పేషెంట్స్. నెక్స్ట్ లార్జ్ కన్కేవ్ మిర్రర్ ఆర్ యూజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్, చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి పాయింట్ ఏమంటున్నాడు ఇక్కడ. లార్జ్ కాన్కేవ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ కాన్సన్ట్రేట్ సన్లైట్ టు ప్రొడ్యూస్డ్ హీట్. సన్లైట్ అంటే సన్ ఎంత హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది చేస్తుంది అనేది లార్జ్ కన్కేవ్ మిర్రర్ యూజ్ చేసి కనుగొంటామన్నమాట. ఓకే, ఇది తెలుగులో డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో సేమ్ కన్కేవ్ మిర్రర్ అంటే ఏమి, పుటాకార దర్పణాలు. సాధారణంగా టార్చ్ లైట్ల యందు, సర్చ్ లైట్ల యందు, అదేవిధంగా వాహనముల హెడ్లైట్ యందు ప్రకాశవంతమైన సమాంతర కాంతి కిరణములు పొందడానికి ఉపయోగిస్తారు. మన ముఖం యొక్క ప్రతిబింబాన్ని పెద్దదిగా చూడడానికి షేవింగ్ దర్పణాలుగా వీటి యూజ్ చేస్తారు. చూడండి, దంత వైద్యులు రోగాల పెద్ద ప్రతిబింబాలను చూడటానికి పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ సౌర కొలిమిల యందు ఉష్ణాన్ని ఉత్పత్తి చేయుటకు చాలా పెద్దదైన పుటాకార దర్పణాలను ఉపయోగించి సూర్యరశ్మిని కేంద్రీకరిస్తారు. ఏం లేదు, సౌర కొలిమిల యందు ఉష్ణాన్ని ఉత్పత్తి చేయుటకు చాలా పెద్దదైన పుటాకార దర్పణాలు ఉపయోగించి సూర్యరశ్మిని కేంద్రీకరింపజేస్తారు అంటాడు. అంటే ఇంతకుముందు చెప్పిన పాయింట్లో ఏంటంటే ఇక్కడ సౌర కొలిమిల యందు ఉష్ణాన్ని ఉత్పత్తి చేయటం అంటే టెంపరేచర్ని గెయిన్ చేయడం కోసం చాలా పెద్దదంటే లార్జెస్ట్ కాన్కేవ్ మిర్రర్స్ని యూజ్ చేసి సన్ రేస్ని ఒకే చోట దగ్గర పడేటట్లుగా చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, కుంభాకార దర్పణం వలన ఏర్పడిన ప్రతిబింబాలు చూద్దాం. అంటే కన్వెక్స్ మిర్రర్ రే డయాగ్రామ్స్ అనమాట. పుటాకార దర్పణం ఏర్పరిచే ప్రతిబింబాల గురించి మనం తెలుసుకున్నాం, అంటే కన్కేవ్ మిర్రర్స్. ఇప్పుడు కుంభాకార దర్పణం ఏర్పరచు ప్రతిబింబాల గురించి తెలుసుకుందాం. సో ఒకసారి చూడండి. సో అదే చూడండి, ఫస్ట్ తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను ఈసారి. చూడండి ఒకసారి. కుంభాకార దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబాలను అధ్యయనం చేయడానికి మనం 2 స్థానాలను పరిశీలిద్దాం. ఓన్లీ 2 మాత్రమే ఉంటాయి. మొదటిది దర్పణం నుండి వస్తువును అనంత దూరంలో ఉన్నప్పుడు, మరియు రెండవది పరిమిత దూరంలో ఉన్నప్పుడు. ఈ 2 స్థానంలో కుంభాకార దర్పణం వలన ప్రతిబింబాలను కనుగొంట 9.8 మరియు 9.2లో చూపబడుతుంది.
ఒకసారి చూడండి. అనంత దూరం వద్ద ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ అయింది. అనంత దూరం వద్ద ఉంచినప్పుడు ఏమైందో చూడండి ఒకసారి. రేస్ ఇక్కడ పడ్డాయి కదా. సో ఇక ఫస్ట్ ఇవి తెలుసుకుందాం. అనంత దూరంలో నాభి ఎఫ్ వద్ద దర్పణం వెనుక వైపు చాలా చిన్నది బిందు రూపంలో ఉంటుంది అనమాట. మిథ్య మరియు నిటారుగా ఉంటుందంట. మిథ్య మరియు నిటారుగా ఉంటుంది. నెక్స్ట్ అనంత దూరము మరియు దర్పణ ధ్రువం మధ్య పిఎఫ్ మధ్య దర్పణముకు వెనుక వైపు చిన్నగా ఉంటుంది. మిథ్య మరియు నిటారు. మిథ్య మరియు నిటారు అనేది రెండు ఇంపార్టెంటే. ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఏమంటారంటే ఇక్కడ ఇన్ఫినిట్ దగ్గర ఉంచినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పడుతుంది, డాట్ ఫార్మేషన్లో పడుతుందని చెప్పారనమాట. డాట్ ఫార్మేషన్ ఇందాక కదా, అదే కదా. అనంత దూరంలో నాభి వద్ద దర్పణం వెనుక వైపు అంటే ఈ మిర్రర్స్ వెనుక వైపు. ఇది ఏం మిర్రర్? కుంభాకార దర్పణం. అంటే ఏ మిర్రర్? కన్వెక్స్ మిర్రర్. కన్వెక్స్ మిర్రర్లో ఓన్లీ 2 మాత్రమే ఉంటుంది. వెనుక బ్యాక్ సైడ్ పడుతుంది అనమాట. నెక్స్ట్ అదే చాలా చిన్నది బిందు రూపం అంటున్నాడు. వెరీ స్మాల్ అండ్ డాట్ ఫార్మేషన్ డిమినిషన్ అనేది. నెక్స్ట్ మిథ్య మరియు నిటార్. మిథ్య మరియు నిటార్ అంటే వర్చువల్ అండ్ ఎరాక్ట్ అని. వర్చువల్ అండ్ ఎరాక్ట్. నెక్స్ట్ ఇక్కడ అనంత దూరం మరియు ధ్రువం మధ్యలో ఉంచినప్పుడు, అనంత దూరం మరియు ధ్రువం మధ్యలో ఉంచినప్పుడు చూడు, దిస్ ఈజ్ ఇన్ఫినిటీ మరియు పి దగ్గర ఉంచినప్పుడు ఇక్కడ ఉంది ఇమేజ్. ఎక్కడ పడుతుంది ఇమేజ్? యాక్చువల్గా చూడండి ఒకసారి నీట్గా, ఎగ్జాక్ట్గా పి అండ్ ఎఫ్ మిడిల్లో పడుతుంది. చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇది ఇక్కడ పడింది ఇమేజ్. యాక్చువల్గా ఇక్కడ ఇలా పడి ఇలా వెళ్ళిపోతుంది రేస్ అనమాట. మనమే అజ్యూమ్ చేసుకుంటాం ఇక్కడ నీట్గా. ఓకేనా? ఇదనమాట. ఓకే, బాగా క్లారిటీ వచ్చినట్టుంది. ఏం లేదు, అనంత దూరంలో ఉన్నప్పుడు ఎక్కడ పడుతుంది? నాభి ఎఫ్ వద్ద దర్పణం వెనుక సైడు చాలా చిన్నది మరియు బిందు రూపం మిథ్య మరియు నిటార్. అదే అనంత దూరం మరియు పి మధ్య ఉంచినప్పుడు ఏమవుతుంది? ధ్రువం పి మధ్య ఉంచినప్పుడు పి అండ్ ఎఫ్ మధ్యలో పడుతుంది. అంటే పి అండ్ ఎఫ్ మిడిల్లో పడుతుంది. అప్పుడు పి అనేది వెనుక భాగాన్ని ఉంటుంది చూడండి, గుర్తుపెట్టుకోండి. పి అనేది ఎక్కడ ఉంటుంది? వెనుక వైపు ఉంటుంది. ఇక్కడ పి ఇక్కడ తీసుకుంటాం అంటే పి అనేది ఇక్కడ ఉంటే ఎఫ్ అనేది ఫోకల్ లెంత్ ఇటు సైడ్ ఉంటుంది కన్వెక్స్ మిర్రర్లో. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటు సైడ్ ఉండదు, లెఫ్ట్ సైడ్ ఉండదు, రైట్ సైడ్లో ఉంటుంది ఎఫ్ అనేది. ఎక్కడ? కాన్వెక్స్ మిర్రర్లో. ఓకేనా? ఇది ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి. సో నేచర్, పొజిషన్, రిలేటివ్ సైజ్, ఇమేజ్ ఫార్మ్డ్ బై కన్వెక్స్ మిర్రర్ అట్ ఇన్ఫినిటీ అట్ ద ఫోకస్ బిహైండ్ ద మిర్రర్, హైలీ డిమినిష్డ్ అండ్ పాయింట్ సైజ్డ్, వర్చువల్ అండ్ ఎరాక్ట్. చెప్పాను కదా, వర్చువల్ అండ్ ఎరాక్ట్ అని. ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ చూడు, ఇక్కడ ఇన్ఫినిట్ దగ్గర ఉంచామా, సో ఇక్కడ పడింది ఇమేజ్ డాట్ పండ్. ఎక్కడ? బ్యాక్ సైడ్ అనమాట. హైలీ డిమినిష్డ్ అట్ ద ఫోకస్ బిహైండ్ ద మిర్రర్, మిర్రర్ వెనక భాగాన. బిహైండ్ ద మిర్రర్ అంటే మిర్రర్ వెనక భాగాన. అదేమి ఇమేజ్? వర్చువల్ అండ్ ఎరాక్ట్. అదే కన్వెక్స్ మిర్రర్లో కన్కేవ్ మిర్రర్లో ఒకే చోట వర్చువల్ అండ్ ఎరాక్ట్ ఉంది. ఎక్కడ? పి దగ్గర డైరెక్ట్ ఉంచినప్పుడు, డైరెక్ట్గా పి దగ్గర పడినప్పుడు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకుని ఇది. నెక్స్ట్ బిట్వీన్ పోల్ అండ్ ద మిర్రర్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే చూడండి, బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ పోల్. చూడండి, బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ పోల్ ద మిర్రర్, బిట్వీన్ పి అండ్ ఎఫ్ బిహైండ్ ద మిర్రర్ డిమినిష్డ్, వర్చువల్ అండ్ ఎరాక్ట్ ఇక్కడ పడుతుంది అనమాట. పీకి ఎఫ్ మిడిల్లో పడుతుంది ఇమేజ్. ఎక్కడ ఫామ్ అవుతుంది? పీకి ఎఫ్కి. ఓకే, ఇది అనమాట స్మాల్ వీడియో. కన్వెక్స్ ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, కన్వెక్స్ ఏమన్నా యూజెస్ ఏమన్నా చూద్దాం. కన్వెక్స్ చూద్దాం, ఉన్నాయేమో చూద్దాం. ఉన్నాయి చూడండి, యూజెస్ చూద్దాం. సో convex mirrors are commonly used as a rear view wing mirrors in vehicles. These mirrors are fitted on the sides of the vehicle. మీరు చూసిండ్రు సైడ్కి మన బైక్స్ కానీ అక్కడ ఫిట్ చేసి ఉంటారు మన అద్దాలు అనమాట. బ్యాక్ సైడ్ చూస్తాం కదా, అంటే ఫ్రంట్ సైడ్ ఉంటుంది, హ్యాండిల్కి ఉంటాయి అనమాట. అవన్నీ ఏమి? కన్వెక్స్ మిర్రర్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడుగుతారు. నెక్స్ట్ ఎనేబులింగ్ ద డ్రైవర్ టు సీ ట్రాఫిక్ బిహైండ్ హిమ్ ఆర్ ఫెసిలిటేట్ సేఫ్ డ్రైవింగ్. కన్వెక్స్ మిర్రర్స్ ఆర్ preferred because they always give an erect through the diminished image. Also they have wider field of view as they curved outwards.
Thus, convex mirror enable the driver to view much larger area than would be possible within the plane mirror. It is possible within the plane mirror. ఇదే తెలుగులో చూద్దాం ఒకసారి. కుంభాకార దర్పణాల ఉపయోగాలు. కుంభాకార దర్పణాలను సాధారణంగా వాహనంలో వెనుక వీక్షణ రేర్ వ్యూ అద్దములుగా ఉపయోగిస్తారు. డ్రైవర్ తన వెనుక ఉన్న ట్రాఫిక్ గమనిస్తూ సురక్షితంగా వాహనములను నడుపుటకు వీలుగా వాహనానికి ఇరువైపులా ఈ దర్పణాలను అమర్చుతారు. కుంభాకార దర్పణాలు ఎల్లప్పుడూ నిటారుగా ఉన్న చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. చూడండి, చాలా ఇంపార్టెంట్. కుంభాకార దర్పణాలు ఎల్లప్పుడూ నిటారుగా ఉన్న చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి కనుక దీవి అనుకూలమైనవి. వీటిని వక్రతలము వెలుపలి వైపును ఉన్నందుకు ఇవి ఎక్కువ దృక్క్షేత్రాన్ని కలిగి ఉంటాయి. సమతల దర్పణంతో కన్నా కుంభాకార దర్పణంలో వాహన చోదకుడు ఎక్కువ ప్రదేశాన్ని చూడటకు వీలవుతుంది. అందుకే ఇవి ఎక్కడ యూస్ చేస్తారు? వెహికల్స్లో ఇస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి కంటెంట్ ఉండే వీడియో అనమాట. కంటిన్యూషన్ నేను చేస్తాను. ఓకే, నా సజెషన్ ఏదైనా ఉందంటే ప్రస్తుతానికి చూసేవాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ టైం చూసేవాళ్ళు. అదేవిధంగా లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ 1776 దగ్గర ఉన్నారు. దీంట్లో అట్లీస్ట్ ఒక 100 లైక్స్ అన్న వద్దా? చాలామంది వీడియోస్ చూసేవాడు వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేయండి. ఏమైంది మీకు? లైక్ చేసే ఒక నలుగురు తెలుస్తుంది కదా. ఒక 100 లైక్స్ అన్న, అట్లీస్ట్ 100 లైక్స్ అన్న ట్రై చేయొద్దా? అట్లీస్ట్ చూసిన వాళ్ళు. మీరు వీడియో చూడకపోయినా పర్లేదు, లైక్ అన్న చేయండి, నలుగురు తెలుస్తుంది. అదేవిధంగా హైప్ బటన్ ఇవ్వండి. హైప్ ఇవ్వండి ఫస్ట్. ఓకే, మీకు ఈ ఫ్రీ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా. అదేవిధంగా డిస్క్రిప్షన్లో చూడండి, నేను ప్రీవియస్ క్లాసెస్ లింక్ కూడా ఇస్తా, ప్లేలిస్ట్ లింక్ వెళ్ళి చూడండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ.